అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని అధినేత కేసీఆర్ పై కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం చర్యలను చేపట్టింది. 48 గంటల పాటు కేసీఆర్ ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. సిరిసిల్లలో ఏప్రిల్ 5న నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతలను ఉద్దేశించి కేసీఆర్ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలను చేశారని, ఎన్నికల నియమావళికి పూర్తిగా విరుద్ధమని కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి ఈసీకి ఫిర్యాదును చేశారు. ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన ఎన్నికల సంఘం కేసీఆర్ నుంచి వివరణ కూడా తీసుకుంది. స్థానిక అధికారులు తెలంగాణ మాండలికాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేకపోయారని వివరణ ఇచ్చారు. దీనిపై సంతృప్తి చెందని ఈసీ భారత స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న కేసీఆర్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు భావించింది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి బహిరంగ సభలు, సమావేశాలు మరియు ర్యాలీలు, ఇంటర్వ్యూలు మీడియా ద్వారా ప్రచారం చేయరాదని ఈసీ స్పష్టం చేసింది. ఈసీ ఉత్తర్వులను బస్సు యాత్రలో ఉన్న కేసీఆర్ కు ఎన్నికల అధికారులను అందజేశారు. తన ఎన్నికల ప్రచారాన్ని 48 గంటల పాటు నిలిపేయాలని ఈసీ జారీ చేసిన ఆదేశాలపై భారత అధినేత కేసీఆర్ స్పందించారు. నా మాటలను అధికారులు సరిగ్గా అర్థం చేసుకోలేదు, స్థానిక మాండలికాన్ని పూర్తిగా తెలుసుకోలేకపోయారు. కాంగ్రెస్ నేతలు కొన్ని వ్యాఖ్యలను ఎంపిక చేసుకుని వాటిపై ఫిర్యాదు చేశారని. ఇక దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుధాకర్ లైన్ లో ఉన్నారు. సుధాకర్, చెప్పండి. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 48 గంటల ప్రచార నిషేధం ఏదైతుందో అది రేపు రాత్రి 8 గంటలతో ముగుస్తుంది. రేపు రాత్రి ముగిసిన తర్వాత ఎల్లుండి నుండి ఆయన ప్రచారాన్ని యథావిధిగా కొనసాగించబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాల్లో ఆయన ప్రచారం కొనసాగుతుంది. అందులో భాగంగా సిరిసిల్లలో ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద చేసిన విమర్శలు ఏదైతున్నాయో, లేకుంటే కొంత ఆయన మాట్లాడిన విధానాన్ని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేశారు. చేయగా ఎన్నికల కమిషన్ ఆయన పైన 48 గంటల ప్రచార నిషేధాన్ని విధించింది. అందులో భాగంగానే నిన్న మహబూబాద్ లో ఉన్న కేసీఆర్ కి నోటీసులు అందజేశారు. నోటీసులు తీసుకున్న కేసీఆర్ వివరణ కూడా ఇచ్చారు. తెలుగు భాషలో ఉన్న మాండలికాన్ని ఈసీ అర్థం చేసుకోలేకపోయింది, లేకపోతే కాంగ్రెస్ నాయకులు అర్థం చేసుకోలేకపోయారు. అందులో భాగంగానే దీన్ని నిషేధించారంటూ ఆయన వివరణ ఇచ్చారు. అయినప్పటికీ ఈసీ దానితో సంతృప్తి చెందకుంటే 48 గంటల నిషేధం కొనసాగుతుంది. రేపు యథావిధిగా ఆయన ప్రచారాన్ని ప్రారంభిస్తారు. నిన్న రాత్రి ఆయన ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. ప్రస్తుతం ఫామ్ హౌస్ లో ఉన్నారు. ఆయన మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వడం కానీ, లేకుంటే మీడియాతో మాట్లాడడం కానీ ఇదంతా నిషేధం ఉంది. కాబట్టి రేపు రాత్రి మళ్ళీ ఆయన ప్రచారాన్ని ప్రారంభిస్తారు. బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ పైన నిషేధాన్ని విమర్శించడాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈసీ ఇలా ప్రవర్తించడం సరైనది కాదు, ఇలా నోటీసులు ఇవ్వడం సరైనది కాదు, లేకుంటే ఆయన ప్రచారాన్ని నిషేధించడం సరైనది కాదు అంటూ బీఆర్ఎస్ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. సుధాకర్, థ్యాంక్ యూ. వచ్చింది 48 గంటలు కేసీఆర్ ప్రచారం చేయొద్దని, ప్రచారంలో పాల్గొవద్దని నా మీద నిషేధం విధించింది. మీ అందరు నేను ఒకటే కోరుతా ఉన్నా, ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. ఇదే రేవంత్ రెడ్డి నీ పేగులు మెడలేసుకుంటా, నీ గుడ్లు వీకుతా అని నా మీద అడ్డగోలు మాటలు మాట్లాడితే ఇదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రేవంత్ రెడ్డి మీద నిషేధం పెట్టలేదు. కానీ